అంతోనియా ఫోర్ట్రెస్ అనే స్థలము నుంచి ఈ అంతోనియా ఫోర్ట్రెస్ అనేటువంటి స్థలము పిలాతు ఉత్సవాల నిమిత్తము, పండుగల నిమిత్తము నివాసం ఉన్నటువంటి రాజభవనం. మరి అక్కడ ప్రభువు తీర్పును పొందిన పిదప అక్కడి నుంచి కొరడ దెబ్బలతో కొట్టబడి అక్కడి నుంచి ఆ ప్రభువు శిలువ యాత్రను సాగిస్తూ ఇక చిట్ట చివరకు గొల్గోతా అనేటువంటి కలువరి కొండపైన ప్రభు యొక్క పవిత్ర శిలువ రక్షణ యాత్ర ముగుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క అంతోనియా ఫోర్ట్రెస్, ఈ పిలాతు నివాసం ఉండే స్థావరం నుంచి కపాల కొండ అయినటువంటి గొల్గోతా అనే కల్వరి కొండపైకి ఈ రక్షణ మార్గములో ప్రభువు అనేక సార్లు నేలపై బలహీనులై పడిపోతూ ఉన్నాడు. మరి రాళ్ళు రప్పలతో కూడినటువంటి ఈ కొండ ప్రాంతాన్ని చేరుటకు ప్రభువు పాదాలలో నొప్పి, ప్రభు శరీరం అంతే కూర కొర్రా దెబ్బలతో నొప్పి కలుగుతూ రక్తాన్ని చిందిస్తూ ప్రభువు అనేక సార్లు శక్తి లేక బలహీనులై నేలపైన పడిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దైవ కుమారుడైనప్పటికీ మానవ మాతృడిగా బలహీనులై అనేక సార్లు రక్షణ యాత్రలో నేలపై పడిపోతూ ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా మనలో దైవత్వం ఉన్నప్పటికీ, మనం ప్రార్థన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, బాప్తిసం పొంది ఉన్నప్పటికీ, దివ్య పూజలో పాల్గొంటున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పటికీ అనేక సార్లు బలహీనులుగా పాపమునకు బానిసగా మారుతూ, పాపమునకు బలహీనులుగా మారుతూ మనము కూడా పడిపోతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు అనేక సార్లు బలహీనులై నేలపై పడినప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి మరలా సిలువను ఎత్తుకొని కలువరి కొండపైకి వెళుతూ ఉన్నాడు. మరి మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చి దేవునికి మారుగా జీవించే బిడ్డలుగా ఉండాలి అంటే పాపము చేసి బలహీనులమై పడిపోయినప్పటికీ మరలా లేచి పశ్చాత్తాపం చెంది, ఇదిగో ప్రభువా నేను పాపము చేశానని చెప్పి దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని మరలా దేవుని చేత పాప మన్నింపును పొంది దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలంగా ఉండాలని చెప్పి ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ఆమెన్.